ఒకవేళ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు చెప్పిన విధంగా ఈ యెషయా గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి ప్రేతలు అనేటువంటి మాట నెఫ్లీలే అనే అర్థాన్ని తీసుకొస్తే, నెఫ్లీలు తిరిగి లేవరు అనేటువంటి అర్థాన్ని తీసుకొస్తే, ఈ నెఫ్లీలు ఎవరు? వారికి రక్త మాంసాలు లేవా? వారికి ఆత్మ లేదా? వారు మరణించలేదా? ఈ నెఫ్లీలు ఎవరికి జన్మించారు? దేవదూతలు మానవుల మధ్య సెక్స్ అనే కలయిక ద్వారా జన్మించినటువంటి వారి ఈ నెఫ్లీలు అయితే, ఇక్కడే మనకు అనేకమైన ప్రశ్నలు వస్తాయి. అసలు దేవదూతలు సంతానోత్పత్తి స్వభావాన్ని కలిగి ఉన్నాయా అని. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలో మాట్లాడుతూ ఈ విధంగా ఒక మాటను చెప్పారు. దేవదూతలకు, ఆత్మలకు, భూతాలకు ఇలాగున శరీరము, ఎముకలు ఉండవు అని బోధించారు. అంటే దేవదూతలకి, భూతాలకి, ఆత్మలకి ఎముకలు, శరీరం అనేవి ఉండవు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే టైంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక ఆయన మానవ స్వభావాన్ని ధరించుకొని మన మధ్యలోనికి వచ్చును అనేటువంటి మాటను మనం గమనిస్తాము. అంటే దేవదూతలు అనేవారు మరణము లేనివారు, దేవదూతలు అనేవారు శరీరము, ఎముకలు లేనివారు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, శరీరము లేనివారు, ఎముకలు లేనివారు, మరణం లేనివారు, మరణం ఉన్నటువంటి, శరీరం ఉన్నటువంటి, ఎముకలు ఉన్నటువంటి మానవులతో ఎలా కలయికను జరపగలుగుతారు? దేవదూతలు మానవులతో కలయిక చేయగలుగుతారు అనేటువంటి ఒక్క వాక్య భాగాన్ని కూడా, ఒక్క సందర్భాన్ని కూడా మనం చూడం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనము తిరిగి లేవనటువంటి ప్రేతలు నెఫ్లీలు అయితే, ఈ ప్రశ్నలన్నింటికి అద్దంకి రంజిత్ తోఫీర్ గారి సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. అసలు మానవులతో కలయిక చేసేటువంటి సామర్థ్యం అనేది, సంతానోత్పత్తి స్వభావం అనేది దేవదూతలకు ఉందా? దేవదూతలను దేవుడు ఎప్పుడు సృష్టించాడు? ఎలా సృష్టించాడు? వాటి స్వభావాలు ఏంటి అనేటువంటి దేవదూతలకు సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పగలిగితే, ఆ తర్వాత మాత్రమే దేవదూతలలో నుంచి ఈ నెఫ్లీలు అనేటువంటి వారు జన్మించారనేటువంటి విషయాన్ని మీరు బోధించడానికి ప్రయత్నించండి. కానీ కేవలము వాక్యానికి వాక్యము విభేదించుకుంటుంది కదా, ఈ వాక్య భాగ సందర్భం వేరు, ఆ వాక్య భాగ సందర్భం వేరు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి, ఈ వాక్య భాగము, ఆ వాక్య భాగము ఒకదానికొకటి విభేదించుకుంటున్నాయి కదా, ఏంటి ఆ విభేదించుకునేటువంటి విషయం అనేటువంటి ఆలోచన మీరు చేసి మీ సొంత బోధని క్రైస్తవంలోనికి ప్రచారం చేస్తామనంటే, ఇది జరిగిపోయినటువంటి 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యవనస్తులు ఈ కాలంలో లేరు. 30 సంవత్సరాల క్రితం మీరు చేసినటువంటి బోధలు వినటువంటి విశ్వాసులు ఈ కాలంలో లేరు. ఇప్పటికే క్రైస్తవం అనేది అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో సాక్ష్యాలను బట్టి, అనవసరమైనటువంటి సేవకుల మధ్య గొడవలను బట్టి, అనవసరమైనటువంటి వాక్యాన్ని తప్పుగా బోధించడాన్ని బట్టి, అనవసరంగా దశమ భాగాల గురించినటువంటి విషయాల్ని పదే పదే ప్రకటించడాన్ని బట్టి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో అనేకమైనటువంటి నిందలని, అవమానాలని, వ్యతిరేకతల్ని ఎదుర్కొంటూ క్రైస్తవం అనేది ఇప్పటికీ చాలా దిగజారిపోయింది.